హలో అండి, వెల్కమ్ టు రావుగారి ఇల్లు. ఈరోజు బియ్యం పిండితో వెన్న ఉండలు ఎలా చేయాలో చూద్దామండి. వెన్న ఉండల కోసం నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. చూడండి, మనం ఏదైనా కొలత కోసం ఒక పాత్ర తీసుకోవాలి. దాంతోనే మన బియ్యము నీళ్లు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు పిండి తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటాను. చూడండి, 2 గ్లాసులు వాటర్ అన్నమాట. ఇవి బాగా వేడి చేసుకోవాలి. దీంట్లోకి కావాల్సిన పదార్థాలండి ఇవి: 2 టేబుల్ స్పూన్ల వెన్న, టీ స్పూన్ వాము, 1.5 టీ స్పూన్ కారం, రుచి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. వీటన్నింటినీ పిండిలో వేసి బాగా కలపాలండి. మీ రుచిని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు. చూడండి, ఈ వెన్నని మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాం కదా, మరుగుతున్న నీటిలో వేసేసుకోవాలి. దీనిలో వేసుకున్న పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో పిండి వేసి బాగా కలపాలి. పిండి వేసిన వెంటనే స్టవ్ కట్టేయండి. దీనిపై మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇవి కలుపుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఈ ఉండలు చేసేలాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ మీద. ఇలా చుట్టుకున్న ఉండలను కాగిన నూనెలో వేసి ఫ్రై చేయాలి. మంట మీడియంలో ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇవేనండి వెన్న ఉండలు. మీరు కూడా ఈ స్నాక్ వెరైటీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.